ప్రయత్నించింది. మనం టార్గెట్ చేస్తే ఏం చేశారు, అక్కడ 9 చోట్ల టార్గెట్ చేస్తే ఎంతమంది చనిపోయారో మనం చూసాం. అయితే వాళ్ళు టార్గెట్ చేస్తే, వాళ్ళు మిసైల్స్ ప్రయోగిస్తే దాన్ని మన మిసైల్స్ వచ్చి దిస్ వర్ న్యూట్రలైజ్డ్ బై ది ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పక్కాగా పకడ్బందీగా ఉంది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా చైనీస్ సరుకు. చైనీస్ మాల్ ఎట్లుంటుంది, సో ఆ చైనా మాల్ ఏదైతే చైనా మాల్ తుపాలు అంటారు కదా, ఆ తుపాలు అయిపోయింది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చి ఎన్ని ప్లేసుల్లో వాళ్ళు దాడులు ప్రయత్నించారు చూడండి. 15 ప్లేసెస్ లో అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, అడంపూర్, బఠిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్లాల్, భుజ్ ఇవన్నిటి కూడా డ్రోన్స్, మిసైల్స్ అన్ని అటాక్ చేశారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కించిత్ ఒక వెంట్రుక కూడా వీకలేదు పాకిస్తాన్ అని మన మిసైల్స్ నిరూపించాయి. సో దీస్ వర్ న్యూట్రలైజ్డ్ బై ది ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistan attacks. వాళ్ళు ఏవైతే వాళ్ళ మిసైల్స్ వాటి ద్వారా అటాక్ చేశారో అంత డెబ్రిస్ అంతా కూడా భారతదేశంలో పడింది. అదంతా కూడా మన దగ్గర ఉంది. టుడే మార్నింగ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టార్గెటెడ్, ఇవన్నీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకొని కించిత్ ప్రాణ నష్టం లేకుండా మన దగ్గర చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెటెడ్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టార్గెటెడ్, మన భద్రతా బలగాలు ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ అండ్ సిస్టమ్స్ ఎట్ ఎ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్ లోని చాలా చోట్ల కూడా ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ ని, అంటే ఇంకా రాడార్ లో అటాక్ చేస్తే మన యుద్ధ విమానం అక్కడికి వెళ్ళినా వాళ్ళకి కనిపించదు. రాడార్ ద్వారానే మన దేశ యుద్ధ విమానం గనక వెళ్తే గనక అక్కడికి కనిపించేందుకు అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేసాం, ఆ ఎయిర్పోర్ట్లలో ఉన్న రాడార్ అంతటి కూడా మనం మొత్తం న్యూట్రలైజ్ చేసేసాం. ఎక్కడెక్కడ, కరాచీ, ఆ తర్వాత లాహోర్, ప్రధాన నగరాలు, రావల్పిండిలో అయితే అక్కడ పాకిస్తాన్ క్రికెటర్లు క్రికెట్ ఆడుతున్నారు. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసింది. రావల్పిండి నగరాన్ని ఖాళీ చేసేయమని చెప్పేసింది. క్రికెటర్లు ప్రాణరక్షణ లేని విధంగా. సో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ అన్నిటి కూడా నాశనం చేసింది. ఇండియన్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ ఇన్ ద సేమ్ డొమైన్ విత్ సేమ్ ఇంటెన్సిటీ యాజ్ పాకిస్తాన్. మనం వాళ్ళ మిలిటరీ మీద దాడి చేయలేదు, వాళ్ళ సివిలియన్స్ పౌరుల మీద దాడి చేయలేదు, మన టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసాం. కానీ మన మీద దాడి చేసే ప్రయత్నించిన వెంటనే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ రాడార్ మొత్తాన్ని చేసాం. దానితో కరాచీ, లాహోర్ ప్లస్